మన సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ టాపిక్ ఎలా వైరల్ అవుతుందో తెలియదు. కొత్తగా కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పార్టీ స్టార్ట్ అయింది. ఇది సోషల్ మీడియాలో దీని గ్రోత్ చూస్తుంటే మైండ్ పోతుంది. ఎందుకంటే స్టార్ట్ చేసిన 4 to 5 డేస్‌లోనే 20 మిలియన్ ఫాలోవర్స్‌ని సంపాదించుకుందంటే ఇట్ ఈస్ మాటలు కాదు. ఎందుకంటే ఏ అదర్ మన రాజకీయ పార్టీకి కూడా ఇంత ఫాలోయింగ్ ఇంత తక్కువ టైంలో రాలేదు. మన అంటే బీజేపీ చూసుకున్నా సరే 8.7 మిలియన్ ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. బట్ దీనికి మాత్రం స్టార్ట్ చేసిన ఒక వీక్ లోపలే 20 మిలియన్ ఫాలోవర్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా ఎన్నో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు దానికి ఆ పార్టీ ఆ పేజ్కి అనేది ఫాలో అవుతున్నారు. ఎందుకు ఇది ఇంత వైరల్ అయిందంటే యాక్చువల్గా ఈ పార్టీ స్టార్ట్ చేయడానికి ఒక వ్యక్తి కామెంట్ కారణం. మన సిజిఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ఎలా అంటే ఈ అన్ఎంప్లాయీస్ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వీళ్ళు కాక్రోచ్ లాంటి వాళ్ళు. ఓకే, వీళ్ళు ఉద్యోగం సంపాదించుకోవడం తెలియక ఉద్యోగం లేక సంపాదన లేక వీళ్ళు కాక్రోచ్ లాగా స్ప్రెడ్ అవుతున్నారు. అండ్ మన సిస్టమ్ని అండ్ మన రాజకీయ పార్టీస్ని సోషల్ మీడియా ద్వారా క్వశ్చన్ చేస్తున్నారని ఒక కామెంట్ చేశారు. సో ఈ కామెంట్ ఒక అబ్బాయికి మండి, అభిజిత్ అని ఒక అబ్బాయికి మండి తను ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది స్టార్ట్ చేశారు. అంటే మీరు మమ్మల్ని కాక్రోచ్ అంటున్నారు కదా, ఓకే కాక్రోచ్ జనతా పార్టీయే పెడతాం మీరు చూస్తారన్నట్టు ఒక సెటైరిటికల్ ఫామ్లో దీన్ని అనేది స్టార్ట్ చేశారు. బట్ స్టార్ట్ చేసే జస్ట్ ఏదో ఒక ఫన్ వేలో స్టార్ట్ చేశారు. అంటే ఒక మీమిఫికేషన్ టైప్లో స్టార్ట్ చేశారు. కానీ ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత దారుణమైన ఇంత రీచ్ వస్తుందని ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇది చాలా డ్రాస్టిక్గా చాలా వ్యాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ చాలామంది నాట్ ఓన్లీ మన కంప్లీట్ ఇండియాలో కాదు, వేరే వేరే వాళ్ళు కూడా కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క పేజ్ని విజిట్ చేసి అసలు ఏంటిది అనేది ఒక టైప్ ఆఫ్ సెన్సేషన్ అయిపోయింది సోషల్ మీడియాలో. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ పారాసైట్స్ ఈ కాక్రోచెస్ ఇవన్నీ కూడా మీ తప్పులే కదా. అంటే మీ గవర్నమెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల, గవర్నమెంట్ అనేది సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్ల, ఎంప్లాయ్మెంట్స్ అనేది మీరు ప్రొడ్యూస్ చేయకపోవడం వల్లే కదా ఈ కాక్రోచ్లు ఈ పారాసైట్స్ అవన్నీ కూడా మీరు అన్నట్టుగా పుట్టుకొచ్చినాయి. సో దాన్ని మేము ఈ ప్లాట్ఫామ్ మేము యూజ్ చేసుకుంటాం గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడానికి. అండ్ ఈ పేజ్ని స్టార్ట్ చేయడానికి, ఈ పార్టీని స్టార్ట్ చేయడానికి ఓన్లీ ఆ కామెంట్ ఒకటే కాదు, పేపర్ లీక్స్ కానీ, ఇంకా రిచ్ కొకలా పూర్ కొకలా, ఈ డిస్క్రిమినేషన్ కానీ, ఇంకా కరప్షన్ కానీ మొత్తం అన్నీ కూడా ఈ పార్టీని ఫామ్ చేయడానికి చాలా మెయిన్ రీజన్స్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ అభిజిత్ అనే వ్యక్తి మొత్తం అందరికీ కూడా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. మొత్తం ఇండివిజువల్గా మన యూట్యూబ్లో ఉంటారు కదా ఇండివిజువల్ ఛానల్, టీవీ ఛానల్స్ కాకుండా ఇండివిజువల్గా ఛానల్ హోల్డర్స్కి మొత్తం అందరికీ కూడా ఫ్రీగా మన వాళ్ళ థాట్స్ ఏంటనేది చేస్తున్నారు. ఆయన ఏమన్నాడంటే కాన్స్టిట్యూషన్లో ఏదైతే రాజ్యాంగంలో ఏదైతే ఉందో దాన్ని నేను మీరను. సో దాన్ని మీరైతే ఏది నేను చేయను, బట్ దాంట్లో ఉన్నదే విధంగా నేను ప్రశ్నిస్తాను. ఇప్పుడు నేను అది స్టార్ట్ చేశాను, ఓకే, అది ఇలా వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయిపోయింది. ఇక్కడి నుంచి దాన్ని ఎలా ముందుకి తీసుకెళ్ళాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అంతా కూడా నా యొక్క ఫాలోవర్ సిస్టమే. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నాకు ఎంత రీచ్ రాదు. సో వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దాని ప్రకారంగా నేను ముందుకెళ్తాను. సో ఇది అంటే మీమిఫికేషన్ అనేది ఒక పవర్ ప్రజెంట్ ఇప్పుడు మేము గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడానికి. ఎందుకంటే పీపుల్కి రైట్ ఆఫ్ స్పీచ్ కూడా సరిగ్గా లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి ఈ కాక్రోచ్ జనతా పార్టీ కొంచెం యాంటీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ పార్టీని మేము క్వశ్చన్ చేస్తే మమ్మల్ని మళ్ళీ జైల్లో వేసి మా మీద కేసులు వేస్తారు. సో మేము ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని మేము క్వశ్చన్ చేస్తాం. సో ఏదైనా సరే ఇక నుంచి దెబ్బగా ఉంటుంది. అండ్ వీళ్ళ మేనిఫెస్టో కూడా ఉంది. వీళ్ళ మేనిఫెస్టోలో కూడా చాలా థింగ్స్ అనేది మెన్షన్ చేశారు. సో జెన్జీ వాళ్ళు దీన్ని బాగా సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం ఈ పార్టీలో మ్యాక్సిమం అంతా కూడా జెన్జీ కిడ్సే ఉన్నారు. సో ఆ జెన్జీల వల్లే మన టప్టపా దీనికి ఎంత ఫాలోవర్స్ అనేవి రావడం జరుగుతుంది. ప్రజెంట్ ఇంకోటి ఏంటంటే దీని మీద కొంచెం నెగిటివ్గా కూడా
లైక్ చాలా మంది మాట్లాడుతున్నారు, కొంతమంది ఫన్నీగా మాట్లాడుతున్నారు, కొంతమంది ఇంట్రెస్టింగ్గా ఉందన్నారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏమైనా సరే దీనివల్ల ఎంతో కొంత మనకి కొంచెం ఎంప్లాయ్మెంట్ కానీ అవి కానీ వస్తే చాలా హ్యాపీ. సో లైక్ చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో. కొంతమంది ఏమంటున్నారంటే ఇది మహా అయితే 1 month 2 months ఉంటుంది, తర్వాత ఎవరు పట్టించుకోరు, దీన్ని లైక్ చేసేస్తారంటున్నారు. అండ్ ఇంకొకటి, బయట రాజకీయ పార్టీలు కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నాయంట. లైక్ వాళ్ళకి కూడా కావాలి కదా సపోర్ట్. సో అవి కూడా లైక్ వీళ్ళకి కొలాబరేషన్లో అవుదాం అన్నట్టుగా చూస్తున్నాయంట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ సడన్ గ్రోత్ చూసి చాలా పేజెస్ అనేవి లైక్ చాలా హ్యాకింగ్ కూడా అటెంప్ట్స్ అనేవి కూడా జరిగినాయంట. సో దానికి కూడా సంసిద్ధంగా ఉన్నాం మేము, మాకు బ్యాకప్ ప్లాన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఏదో బతిమాలి తెచ్చుకున్న ఫాలోయింగ్ కాదు, వాళ్ళంతా వాళ్ళు ఫాలో అయ్యారు. సో నేను రేపు పొద్దున్న ఎన్ని పేజెస్ క్రియేట్ చేసినా అన్ని పేజెస్ కూడా నాకు ఇంతే ఫాలోయింగ్ వచ్చింది అని ఆ ధీమాతో కూడా ఉన్నాడు ఆయన, అభిజిత్ ఆయన. సో మొత్తానికి కంప్లీట్గా ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ అనేది అందరినీ ఒకసారి ఏంటో అంటే ఒకసారి తిరిగి చూసేటట్టు చేసింది. సో ఇది ఎలా ఉంటుందో ఫ్యూచర్లో చూద్దాం. అండ్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.